వ్యాసుడు పురాణాలను వేదాలను విభజించాడు. అటువంటి వేదవ్యాసుడు ఎవరి ప్రేరణ వల్ల భాగవతాన్ని రచించాడు? చాలా దివ్యమైనటువంటి ప్రశ్న. మనకు 3 గ్రంథాలు ఉన్నాయమ్మా: రామాయణం, భారతం, భాగవతం. రామాయణం ధార్మిక గ్రంథం, ధర్మశాస్త్రం. భారతం న్యాయశాస్త్రం. భాగవతం మోక్షశాస్త్రం. ఒకానొక సమయంలో వ్యాసుడు చింతాక్రాంతుడై నిర్విణ్ణుడై దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖపడుతున్నటువంటి సమయంలో నారదుల వారు అక్కడికి వచ్చారు. వ్యాస మహర్షే, 18 పురాణాలు రచించావయ్యా, వేదములను 4గా విభజించావు, ఇది కాక పంచమ వేదము అని భారత రచన చేశావు. అయినప్పటికీ నీ ముఖం ఎందువల్ల వివరణమయ్యున్నది, చింతాక్రాంతమయ్యున్నది అని ప్రశ్న వేశాడు. వ్యాస భగవానుడు ఒక్కటే సమాధానం చెప్పాడు: చిత్తశాంతి లేదు అని చెప్పాడు. వెంటనే నారదుడు ఉపాయం చెప్పాడు. నీవు 18 పురాణములు రచించిన, వేద విభాగం చేసిన, భారతాన్ని రచించిన, అందులో అనేకములైన ధర్మములను, న్యాయములను, కర్తవ్యములను తెలియచేశావే కానీ, ఆచారములను కూడా తెలియచేశావే కానీ భగవంతుని లీలలు వర్ణించలేదయ్యా. ఆ కారణం చేత నీకు చిత్తశాంతి కలగలేదు. కనుక భగవంతుని గురించి పరిపూర్ణంగా ఒకే ఒక్క గ్రంథం, దాని నిండా భగవంతుని తత్వమే ఉండాలి, ఇంకా ఏ విషయం ఉండకూడదు. ఆ విధంగా కనుక నీవు రాసినట్లయితే చిత్తశాంతి కలుగుతుంది అని నారదుడే తన తండ్రి తనకు చెప్పినటువంటి చతుశ్లోకి భాగవతం అని ఉన్నదమ్మా. 4 శ్లోకాలే ఉంటాయి చతుశ్లోకి భాగవతంలో. ఆ 4 శ్లోకాలతో భాగవతం మొత్తాన్ని వ్యాసునకు అందించాడు నారదుడు. ఆ కారణం చేత నారదుని యొక్క ప్రోద్బలం వల్ల, నారదుని యొక్క ఉపదేశం వల్ల పరిపూర్ణమైనటువంటి భగవత్తత్వాన్ని ఉపదేశించడం కోసమే, లోకానికి అందించటం కోసమే శ్రీమద్భాగవతాన్ని వ్యాస భగవానుడు రచించాడు. కనుక వ్యాస భగవానుడు భాగవతం రాయటానికి కారణం కేవలం నారద మహర్షి, వ్యాసునకు లేనటువంటి చిత్తశాంతి. ఈ 2 కారణాల చేత భాగవతం మన కొరకు ఆవిర్భవింపబడింది. దానివల్ల ఆ కేవల భాగవతాన్ని స్మరణ చేసి, కేవలం పఠనం చేసి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. సామాన్యమైనటువంటి గ్రంథం కాదు భాగవతం. అది పరిపూర్ణంగా చదివినా చదవకపోయినా పెద్దలు ఒక మాట చెప్పారు: భాగవతం 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 అంటూ ఉంటే బాగవుతాము అని చెప్పారు. అంత గొప్పది ఆ భాగవతం. అంత గొప్పది రావటానికి కారణం సాక్షాత్తు దేవర్షి అయినటువంటి నారద మహర్షి. ఆయన ప్రోత్సాహంతోనే రచించారు.